माता की। ఈరోజు అర్ధగిరి ఆంజనేయ స్వామి కొండ దగ్గర ఉండాము. అరగొండ కింద ఉంటుంది, అర్ధగిరి వచ్చేసి కొండ పైన ఉంటుంది. మీది పలంనేరు అమ్మ, సొంతం వచ్చేసి మీది పలంనేరా? ఎక్కడమ్మా పలంనేరులో ఎక్కడ ఉంటారు? పలంనేరు పాతపేట జెండా మఠం 6-84 బాడిగిల్లు. కానీ సొంతం ఇల్లు 20 ఏళ్ళ నుంచి నాకు ఇల్లు ఇవ్వడం లేదు. నాకు ఇల్లు వచ్చినా కానీ తినేస్తున్నారు విఆర్ఓ వాళ్ళు. మాకు ఎదురు లేదు అనేసి మమ్మ ఇక్కడ అసలు పోలీస్ స్టేషన్లోనూ పరిష్కారం జరగలేదు. నన్ను దాడి చేసి కొట్టి చంపేకి రావడంలో అంతా ఎమర్జెన్సీలో పోయి కంప్లీట్ ఇస్తే కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ వచ్చి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లోనూ పట్టించుకోవడం లేదు. 20 ఏళ్ళు ఓటు అయిపోయినాక ఇస్తామంటారు, కార్డు ఉంటే ఇల్లు ఇస్తామంటారు, కార్డు ఉన్నప్పుడు కార్డు క్యాన్సిల్ చేసేస్తారు, కార్డు ఉన్నప్పుడు పింఛనీకి రాస్తారు. ఆ క్యాన్సిల్ చేసిన వల్ల వాపస్ వెళ్ళిపోయింది. పింఛనీ లేకుండా, మగదిక్కు లేకుండా, ఉండే ఇల్లు లేకుండా ఈశ్వరుని గుడి ముందర మంచులో సమస్యల్లో కాళ్ళు అంతా పగిలిపోయినచ్చు. బాబుని వేసుకొని బంధువులు సహాయము లేదు, ప్రభుత్వం సహాయము లేదు. అసలు ఎవరి కోసము ఇలాంటి మేమేమో సమస్య సృష్టించుకొని వస్తాము అంటారు ఒక్కొక్క పీసీ వాళ్ళు. ఆ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారు. డిఎస్పీ వాళ్ళు. మీరేం చెప్తా ఉంటారమ్మా? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి గృహ వసతి అని చెప్తా ఉంటారు కదా. మీరు ఇంత పేదలుగా ఉండారు, భర్త లేరు, మీరు ఒకరే ఉండారు అని అంటా ఉండారు. బిడ్డ మీకు ఇల్లు ఇంకా శాంక్షన్ కాలేదమ్మా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే కలెక్టర్ గారి నుంచి వచ్చిన, ఎంఆర్ఓ నుంచి మాకు వచ్చిన, విఆర్ఓ చెట్లు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని. మళ్ళీ ఇక్కడికి తిప్పించి బ్లాక్మెయిల్ చేసి ఆడిపించుకుంటున్నారు. కానీ ఎందుకు నాకు ఇది నిజమేనమ్మా? నువ్వు చెప్పేది నిజమేనా? విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళంతా తిప్పించుకుంటా ఉన్నారమ్మా మిమ్మల్ని? నాకు ఇంటి జాగా వచ్చింది అని చెప్పి ఫోన్ చేసిన విఆర్ఓ 3 నెలలు తిప్పించి నేను ఎందుకు తెప్పినాను అనేసి ఒకేసారి నాకు 3 సార్లు యాక్సిడెంట్ అయింది. నా తలకి షాక్ అయిపోయి హాస్పిటల్కి పోయినా. ఆ మాటకి షాక్ అయిపోయింది. అప్పుడు అనుకున్నా ఇలాంటి వాళ్ళ వల్లనే మెంటల్ షాక్ అయిపోయి కొంతమంది తిరుగుతున్నారు సమాజంలో. ఇలాంటి వాళ్ళ వల్లనే మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా కుంగిపోయి కుసించిపోతున్నారు. మెంటల్ షాక్ అయిపోయి దేశం మీద వెళ్ళిపోతున్నారు. అలాంటి కనిపించని వికలాంగుల్ని నమ్మరు. ఆకారంగా చూసి కుంటి గుడ్డల్ని కన్నా నమ్ముతారు. కానీ వాళ్ళకి అన్నీ ఉంటాయి, చూస్తారు, అన్నీ ఇస్తారు. కానీ మాకు 3 సార్లు యాక్సిడెంట్ అయింది. నా చెయ్యికి 5 సార్లు కరెంట్ పట్టింది. కానీ మాట్లాడానుకో అవ్వలేకపోతున్న తలకాయ నొప్పి వస్తే కూడా మా హాస్పిటల్లో సీఎంస్ హాస్పిటల్కి పొమ్మన్నారు. అక్కడ కూడా చూపించుకోలేకుండా దేవుని మీద భారం వేసి ప్రాణానికి తెగ ఇచ్చి నేను సత్యంగా జీవించాలా, బతికి సాధించాలనేసి ఇంత పోరాడుతా అంటే కూడా నన్ను ఎందుకు తిప్పిస్తున్నారు? నిన్న ఆటో లేడీస్ అయ్యమన్నా డబ్బులు ఎత్తేస్తే పోలీస్ స్టేషన్ కడిపోతే నాకు నేను చేయాల. నిన్న పోలీస్ స్టేషన్ పలంనేరులో పలంనేరు అంటేనే చాలా మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట. అంత పలంనేరులోనేనా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇదే విధంగా ఉన్నాయి వ్యవస్థలంతా కూడా? మీకు తెలిసిన విధంగా ఇన్ని కష్టాలు పడినారు, బాధలు పడినారు, ఇది పలంనేరులోనేనా? అన్ని దగ్గరలో ఇదే విధంగా ఉంది అంటారా? పలంనేరులోనే ఉంది. అన్ని చోట్ల కూడా విజయవాడ నుంచి కూడా నేను పరిశోధించుకొచ్చిన. బాబుని ట్రైన్లో వేసుకొని పోయి విజయవాడకి మినిస్టర్ ఆఫీస్ కాడికి పోయి, అదేందో ఇది ఉంది కదా ఇప్పుడు మినిస్టర్ ఆఫీసు విజయవాడ పక్కలో అమరావతి అక్కడికి పోయి బిడ్డని ట్రైన్లో తొక్కేస్తున్నారు. దాహానికి నీళ్ళు లేకుండా, వేడి నీళ్ళు తాగేది అప్పుడు మేము. దాహానికి నీళ్ళు లేకుండా తట్టుపిచ్చిపోయి ఏడుపు వచ్చేసి అక్కడికి పోతే మినిస్టర్ ఉన్నాడు, సెక్రటరీ వాళ్ళ ప్రాబ్లం, ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. ఎమ్మెల్యేలు మాలాంటి వాళ్ళ కోసమే కదా ఉండేది. మేమేమో సమస్యలు సృష్టించుకొని వస్తామంట పోలీసు వాళ్ళు చెప్పేది. మేమేమో సృష్టించుకొని వస్తాము. ఇంకెలాంటి వాళ్ళ సమస్యల కోసము ఆ పోలీస్ స్టేషన్ సృష్టించాడు శివవరం భగవంతుడు అని చెప్పిన అడిగేసి వచ్చిన. అలా సత్యంగా మాట్లాడే వాళ్ళకి సమస్యలు ఎక్కువ పెడతారు, ఎదురుగా మాట్లాడే వాళ్ళకి ఆటంకాలు ఎక్కువ పెడతారు. ఎందుకన్నా సీతాదేవికి అరణ్యవాసం అపనిందల వనవాసం తప్పలేదంటారా? ఎందుకన్నా దొంగలకి, కుంటలకి, గుడ్డలకి 5 ఇండ్లు ఉన్నాయి. ఉండే వాళ్ళకి 5 ఇండ్లు ఉన్నాయి, 4 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకే ఇండ్లు శాంక్షన్ అవుతా ఉందమ్మా? ఇండ్లు ఉండే వాళ్ళకి ఇండ్లు శాంక్షన్ అవుతా ఉందా? వాళ్ళకి లేనే లేదు, ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. ఏమి మధ్యలో ఏదో స్వార్థం ఉంది. స్వార్థం కారణం లేని కార్యం జరగదు కదా. ఒక మహిళగా ఇల్లు లేదు, రెండోది ఏమన్నా ఒక దొంగతనమో లేదా ఏదైనా జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్లోనే న్యాయం జరుగుతూ ఉండలేదు. ఈ విధంగా వచ్చేసి ఈ ప్రభుత్వం ఇంకానే, అంటే ఈ ప్రభుత్వం చేసే అధికారులు ఇంకానే ఒక రకంగా లేదు, క్రమశిక్షణ లేదు, డబ్బులు ఇన్క్వైరీ లేదు. డైరెక్ట్గా దొంగలు ఏం చెప్తే
వాళ్ళ మాట నేసి సత్యమైన వాళ్ళ మాట అడవిలోకి తోచేసి సత్యమైన పక్కకు తోసేసి పంపిస్తున్నారు వాళ్ళు కేర్లెస్గా. ఈ కేర్లెస్ చూసి వీళ్ళు వీక్నెస్ చూసి వాళ్ళంటి వాళ్ళకి ఇంకా కేర్లెస్ చేస్తున్నారు సమాజంలో. ఎలా భయపడతారు? ఇది మారాలంటే ఏం చేయాలి తల్లి? మారాలంటే ఏదన్నా ఒక క్రమశిక్షణ ప్రభుత్వమే పెట్టాలి. భయం లేకుండా పోతుంది, భయం లేకుండా పోతుంది. అసలు మినిస్టర్ చేత 1100 ఫోన్ చేసి ఫోన్ ఇస్తే క్యారెస్గా పోతున్నాడు. అస్సలు భయమే లేదు. అసలు ఫోన్ ఇస్తే ఇట్లే అసలు ఒక్క సస్పెండ్ ఒక్క మాట కూడా లేదు. మేము ఎందుకు బిడ్డనేసరి అంత కష్టపడిపోయింది. ఇల్లు మాలాంటి వాళ్ళ కోసం కాకుండా ఏ డిపార్ట్మెంట్లో ఎందుకు ఉండేది? బీదోళ్ళ కోసమే కదా, బీదోళ్ళ కోసమే డిపార్ట్మెంట్ పెట్టిండేది. ఎందుకన్నా మేము ఎలా బతకాల భూమి పైన చెప్పండి. అమ్మా, ఈ వ్యవస్థలన్నీ ఇప్పుడు కరెక్ట్గా పనిచేయలేదంటారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కానీ, ఈ విఆర్ఓ వాళ్ళ వ్యవస్థ కానీ, ఈ గృహిణులకి మహిళలకి కరెక్ట్గా రక్షణగా చూసుకునే వ్యవస్థలు కానీ, గృహ వసతి కల్పించవలసింది కానీ, కనీస సౌకర్యాలు కల్పించవలసింది కానీ, ఈ ప్రభుత్వం ఇంకా చాలా వరకు లోపాలు ఉంది అని అంటూ ఉంటారు. లోపాలు ఉంది. డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ లేదు, వాళ్ళ నుండి భయం లేదు కాబట్టి, క్రమశిక్షణ లేదు కాబట్టి, ఇన్క్వైరీ లేదు కాబట్టి, సత్యాన్ని గ్రహించే శక్తి లేదు కాబట్టి వాళ్ళకు భయం లేకుండా పోతుంది. కేర్లెస్ చేసేస్తున్నారు. అసలు ప్రభుత్వానికే భయపడాలో సమాజంలో మాలాంటి వాళ్ళకి ఏం భయపడతారు చెప్పండి? మినిస్టర్గా భయం లేని వాళ్ళు, ఆ ఫోన్ ఇస్తే మాట్లాడిన వాళ్ళు, ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళు, ఇంక మాలాంటి వాళ్ళు ఏం భయపడతారు? మేము ఎలాంటి భయం పెట్టుకున్నామంటే చెప్తానేనండి సోదరులరా. నేను దైవాన్ని నమ్ముకున్నా. ఓకే, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ వన్, గాడ్ ఫాదర్ ఒక్క భగవంతుని నమ్ముకున్నా. హిందూ ముస్లిం క్రైస్తులకి ప్రపంచానికి సృష్టికర్త ఒక్కడే, ఆయన ఒక్కనే నమ్ముకున్నాను కాబట్టి, సత్యంగా జీవిస్తాం కాబట్టి, ఆత్మస్థైర్యం, సంకల్ప బలం, సత్యమైన దివ్య దృష్టి ఉంది కాబట్టి, యోగా శక్తి వల్ల, దైవశక్తి వల్ల నాకు ఇన్ని దెబ్బలు తగిలిన హాస్పిటల్ ఖర్చు లేకుండా మా కర్మలు, మా గండాలు, మా ఆచారాలు, మా ఆటంకాలు, మా అప్పచేయాలు అన్నీ వాళ్ళు కూడా కొంచెం కొంచెం పంచిపెట్టేసి ఒక్కొక్కరికి ప్రత్యక్షం చేపించాల భగవంతుడు నిజంగా నాకు కూడా ఉంటే అనేసి ఆ శాపాల వల్ల, ప్రత్యక్షం వల్ల కొంచెం విజయం పొందుతున్నాను అన్నయ్య. అది కూడా లేకపోయి ఉంటే ఈడొచ్చి అరగొండలో నీతో మాట్లాడేంత వరకు ఉండేండి. నేను ఎప్పటికో వేరే జన్మ ఎత్తేసి ఉంటాను. ఎప్పుడో నేను చనిపోవస్తుంది. ఎన్నో గండాల్లో తప్పించుకొని నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళని 99% ఆడపిల్లల వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఆడవాళ్ళు కూడా తాగేసి రోడ్లో పడుతున్నారు, ముసలి కూడా తాగేసి పడుతున్నారు. కులము మతము భేదము లేదు అన్న వాళ్ళు ఎస్టీ బీసీ అని ఇంగ్లీష్లో ఎందుకు పెట్టినారు? తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉందా? ఎందుకు పెట్టినారు? అలాంటి తేడాలు పెట్టంగానే కదా ఇలాంటి వాళ్ళకి సమస్యలు వస్తూ ఉండేది. మేము ఎస్టీ వాళ్ళు మేము మిమ్మల్ని ఏం చేయలేరు అనేసి బీసీ వాళ్ళ దగ్గర దోచుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి భయపడుతూ తిరగాల్సిందే కదా, చంపేస్తున్నారు, కూనే చేసేస్తారేమో అనేసి. అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ అనేసి. అందరూ మధ్యలో మేము కుంగిపోయే అలాడాలి కదా. ఆ పాపాలంతా ఎవరికి మూట అవుతుంది? మీరు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఈరోజు మా భారతీయ విశ్వవిద్యాలయ మిషన్ ఛానలే అబ్బురపరిచి నోటి మీద ఏలేసుకునే పరిస్థితి వచ్చిందమ్మా. ఎందుకంటే మీరు మాట్లాడేది అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ చాలా వరకు పరిపక్వతగా మీరు ఈ సమాజంలో ఈ ఒక వ్యవస్థలను ఇంకా చాలా వరకు బాధపడి రగిలి మండుతూ మాట్లాడే ఒక్కొక్క ఓడు ఈరోజు మాకు బాగా అర్థమవుతా ఉందమ్మా, తలకెక్కుతూ ఉంది. కానీ దీనికి మార్పు లేదా అంటే దేవుడు అర్ధగిరిలో వచ్చేసి విగ్రహం రూపంలో ఉండాలంటూ ఉన్నారు, లేదో కాణిపాకంలో వచ్చి విగ్రహం రూపంలో అంటూ ఉంటారు. మీరు ఇంత టాలెంట్ ఉండేవాళ్ళే దేవుడు నీ రూపంలో, నా రూపంలో, మనిషి రూపంలో లేదంటారా? వస్తా ఉంటాడు అన్నయ్య, తప్పకుండా ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక ఇద్దరికి ప్రత్యక్షం అయిపోయింది. పలంనేరులో కూడా నా వల్ల 1 నెల వాయిదా పెట్టిన. నా కార్డు 4 కేజీలు కార్డు క్యాన్సిల్ చేసింది కృష్ణాల రూపంలో. ఈ చేత్తో చేసిన పాపం ఈ చేత్తో కృష్ణాలతో కాలిపి జుట్టు మెడ చెవు మొత్తం కాలిపి ఒక ఆ డీలరమ్మకి కోటేశ్వరాలే కావచ్చు, కానీ భగవంతుడికి మించింది కాదు కదా, మానవరాలే కదా, దేవత కాదు కదా. అపకారం చేసే వాళ్ళు కోట్లున్నా ఆ ₹1 ఇచ్చి అంగిట్లో పెట్టినా ఆశీర్వాదాలు కొనుక్కోలేరు, మనశ్శాంతిని వాళ్ళు శాంతిని కొనుక్కోలేరు, విజయాన్ని. అమ్మ, లాస్ట్కి నా క్వశ్చన్కి మీ దగ్గర ఇంకా ఆన్సర్ దొరకలేదు. ఏమంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లేదా? ఈ వ్యవస్థల్లో మార్పు రావాలంటే ప్రభుత్వం మారాల్సిన పరిస్థితి ఉందంటారా? ఉండదన్నయ్య, ప్రభుత్వం మారిన ప్రభుత్వంలో గుణాలు మారాలా. సామాన్యులు ఏలే రోజు రావాలంటే వాళ్ళకు మనము హెచ్చరించాలన్నమాట. హెచ్చరించి సెంటిమెంట్ ఇస్తానే, సెంటిమెంటే గురువు. వాళ్ళు సెంటిమెంట్ ఇస్తారా? ఓటేస్తే ఇల్లు ఇస్తామని సెంటిమెంట్ ఇస్తున్నారా?
మేము సెంటిమెంట్ వల్ల అప్పుడు ఆ సెంటిమెంట్తో ప్రజలందరూ ఇప్పుడు మేము ఒక్కరే అయితే ఒక్క కట్టయితే ఎంచేస్తారు. అదే మోపు కట్టయితే ఎంచలేరు. కొంతమంది ప్రయత్నం చేస్తే ఇలా సెంటిమెంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు హామీ ఇస్తారు, డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ ఇస్తారు, మార్పు వస్తుంది. అమ్మా దేవుని దయ వల్ల మీరు చెప్పింది చాలా వరకు అర్థమైంది నాకు. ఒకరుగా కాదు, సమిష్టిగా 100 మంది కలిస్తే ఇలాంటి వాటికి పరిష్కారం వస్తుంది అని చెప్పి. అమ్మా దేవుని దయ వల్ల మీరుండే పాతపేటలోనే మేము ఉన్నాం తల్లి, పలంనేరులోనే ఉండేది ఈ ఛానల్ కూడా. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసిందనా ఈరోజు మాట్లాడిన విషయాలన్నింటినీ మేము మీలో ఒకరైనాం. ఈరోజు మనం ఇద్దరైనాము, ఒకరోజు 100 మంది కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకి సోమర్తనము స్వార్థం ఉండదు. సమాజం కోసం ఇలాంటి రుజువుల కోసమే బతికి సాధించాలనేసే భగవంతుడు నాకు ప్రాణం పోసి బతికిస్తున్నాడు కూడా. ఏదో ఒక విశేషం ఉంది, ఏ రోజు పోవాల్సిందని ప్రామిస్గా. ఫైనల్గా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటా ఉన్నానమ్మా. మీరు ఇంత చెప్తా ఉన్నారు కదా, ఒక 500, 2000, 3000 మీకు ఓటుకి నోటు అని చెప్పి ఓటేసుకునేదానికి ఒక 2000 ఇస్తారు. మీరు తీసుకోకుండా ఓటేసేదానికి రెడీనా? అసలు తీసుకోను, ఇంతవరకు 1 రూపాయి తీసుకోలే. నాకు ఇల్లు ఇస్తే ఓటేస్తానని చెప్పిన. నేను సెంటిమెంట్ ఇచ్చిన నిన్న కూడా కృష్ణమూర్తి అని చెప్పిన కౌన్సిలర్లకి. ప్రస్తుతానికి 2000 తీసుకొని ఓటు మళ్ళీ కావాలంటే ఇల్లు ఇస్తామని అంటారు. అప్పుడు నేను 1 కోటి రూపాయలు ఎత్తుకొచ్చి ఇచ్చిన, నేను ఓటు వేయను అన్నాను. వేయను, నా గురించి గుర్తింపు లేనప్పుడు నేనెందుకు గుర్తింపు కావాలా? ఇప్పుడు భగవంతుని నమ్ముకున్నా, భగవంతుని కోటేస్తాను. మానవులు నా శిక్షలో మానవులు కోట ఎందుకు వేయాలి చెప్పండి? మానవులు అక్కడ సెక్రటరీలో భయం లేదు, బీదోళ్ళని ఎందుకు పంపించేస్తారు? ఎంత కష్టపడిపోతాం మేము నేతలు బిడ్డలు వేసుకొని, సెక్రటరీని ఎందుకు భయం పెట్టలేదు? అక్కడ సీఎం చెప్పినాడా లోపల పంపించద్దని చెప్పినాడా? వాళ్ళకే భయం లేదు అక్కడ. వాళ్ళలో బలం ఉంటే వీళ్ళకి భయం ఎందుకు ఉండదు? వీళ్ళలో భయం ఉంటే మాకెందుకు పరిష్కారం చేయరు? దయాభావన ఉండదా? వాళ్ళ బిడ్డల పాపలు లేరా? వాళ్ళ బిడ్డల గురించి ఆలోచించడం లేదు, స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి. రేపేం అనుభవిస్తారో తెలియదు. వాళ్ళు నరకం తప్పదు, స్వర్గం దగ్గరకదు అలాంటి వాళ్ళకి. 10 మందికి మనశ్శాంతి ఇవ్వాలనుకున్నప్పుడు మనము బాగుంటాం, ఎదుటి వాళ్ళ విజయమే మన విజయం అనుకున్నప్పుడు మనం బాగుంటాం. కాబట్టి ఇలా దాంట్లో నేను నిలబడాలనుకున్నాను. మీ రూపంలో మాకు దేవుడు కల్పించిన దానికి మీకు మీ ఆత్మీక సోదరి డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఈ ఛానల్ వాళ్ళకి కోటి కృతజ్ఞతలు. మీకు మీ కుటుంబానికి భగవంతుని తరపున కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ధన్యవాదాలు అన్నయ్య.